నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి విషయంలో మీరు ప్రణాళిక పరంగా వెళ్ళకపోయినా, లేకపోతే అనవసర ఖర్చులు అధికంగా ఉన్నా దానివల్ల కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటూ మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. అలాగే కుటుంబ సభ్యులతో ఆర్థిక సంబంధమైన విషయాల గురించి చర్చించటం, వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అలాగే మాట విలువని పెంచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. ఘర్షణని అధిగమిస్తూ మాట విలువ పెంచుకోవాలి అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ ఒక స్థిరమైన నిర్ణయాలు, ధైర్యం పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల సహకారం బాగుంటుంది. కీలక నిర్ణయాల విషయంలో మిత్రుల యొక్క సహకారంతో ఆశించిన ఫలితాలు పొందుతూ మంచి ప్రణాళికతో ముందుకెడతారు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆశించిన ఫలితాల కన్నా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. పెట్టిన పెట్టుబడుల మీద రావాల్సిన ఆదాయం అనేది కొంత తాత్కాలికంగా ఆగడం, అలాగే మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే ఆత్మీయులతో కానీ మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఘర్షణలకి అవకాశం లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఆలోచనలు చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు ప్రవేశపెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని కనబడని ఆటంకాల వల్ల ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. కనుక వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన ఖర్చులని వీలైనంత వరకు నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క పునరుసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగత ధీమా, స్థైర్యం పెరుగుతాయి. ఆగుతూ వచ్చిన పనులు అవలీలగా అయిపోతాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఇతరుల యొక్క సహకారాన్ని ఆశించకుండానే మీ పనులు మీరు చేసేసుకునే ఒక స్థాయి అనేది ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో అవరోధాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నూతన వృత్తికి సంబంధించిన అవకాశాలు అనేవి ఏర్పడతాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మఖా, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద ఆసక్తి పెంచుకుంటారు. దానికి సంబంధించిన విషయాలలో కీలక మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆశించిన స్థాయిలో ఉండడం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. వృత్తిపరంగా ఎదుగుదలలో ఆర్థిక సంబంధమైన అంశాల మీద మీరు తీసుకునే నిర్ణయాలు మీకు కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా ఆలోచనలని తాత్కాలికంగా వాయిదా వేయడానికి కూడా అవకాశం ఉంది. గృహంలో ఖర్చులు, గృహ వాతావరణం, బంధుమిత్రుల రాక మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యవహారాల మీద దృష్టి అనేది ఎక్కువ కేటాయిస్తారు. కుటుంబంలో ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క ఆశీర్వచనాలు కొరకు ఇవాళ వాళ్ళని సంప్రదించడం, వారితో చర్చించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. దూర ప్రదేశాల్లో విద్య కొరకు కానీ ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు మీకు అనుకూలమైన అవకాశాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే సంతానంతో కూడా మీ ఆలోచనలు చక్కగా బాగుండడం, వారితో కలిపి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, వారి అభివృద్ధి విషయంలో మీరు సహకరించడానికి అవకాశం అనేది ఉంది. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి
వృత్తిలో కొత్త వ్యక్తుల యొక్క జోక్యం కానీ, వృత్తిపరమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు కానీ కొంత చికాకును కలిగిస్తుంది. అంటే మీ వ్యాపార సంబంధమైన విషయాలు కావచ్చు, మీ యొక్క వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, ఒకదానికి అనుకున్న ధనం మరొక దానికి ఖర్చు అయిపోవడం వల్ల కానీ, లేకపోతే వృత్తిపరంగా కొంత వ్యక్తుల యొక్క విమర్శలకు గురి అయ్యే పరిస్థితులు లాంటి వాటికి కానీ తగినంత వరకు దూరంగా ఉండడం మంచిది. అలాగే కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త వేదన మొదలుపెట్టే ముందు 1-4 సార్లు ఆలోచించడం అనేది చాలా మంచి విధానం. ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, ముఖ్యంగా కుటుంబంలో స్త్రీల యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు. మానసికంగా స్థిమితాన్ని తగ్గే అవకాశం ఉన్న రీత్యా మానసిక ప్రశాంతతను పెంచుకోవాలి. అనవసరమైన ఆలోచనలకి, ఆందోళనలకి దూరంగా ఉండాలి. ప్రశాంతమైన వాతావరణంలో వ్యక్తులతో ముందుకు వెళ్ళడం అనేది మీకు అనుకూలతను చూపిస్తోంది. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మైత్రి బంధాలు బలపడతాయి. ఆగుతూ వచ్చిన పనులు, ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క భాగస్వామికి సంబంధించిన విషయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తాయి. వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ, వారికి సంబంధించి ఏదైనా విదేశీ అవకాశాలు కానీ, వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, వాటికి సంబంధించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క తల్లికి సంబంధించిన బంధువర్గంతో ఈ రోజున చర్చలు జరపడం మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది ఉంది. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు మూల పురుషాడ ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. రావలసిన ధనాన్ని మీరు తీసుకునే ప్రయత్నాల్లో వ్యక్తులతో అనవసర విభేదాలు కూడా ఆస్కారం ఉంటుంది. అంటే రహస్య శత్రువులను అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. రుణాలు చెల్లించడానికి, ఇతరులు మీకు ఇవ్వాల్సిన రుణాలు మీకు అందుకోవడంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు లాంటి వాటికి కూడా అవకాశం అనేది ఉంది. అలాగే న్యాయపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వైద్యులని సంప్రదించడం, ఏదైనా అనారోగ్యాలు మొదలైనవి ఉన్నా కూడా వాటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తగిన సమయానుకూలంగా విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రమ అనేది అధికంగా ఉంటుంది. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధి, వారికి సంబంధించి మీరు ఎదురు చూస్తున్న విషయాలలో అభివృద్ధికరమైన ఆలోచనలు, అది మీకు ఆనందాన్ని కలిగించడం అనేది, సంతానం యొక్క విద్య కానీ, లేకపోతే వారికి సంబంధించిన వృత్తికి సంబంధించిన విషయాలు కానీ మొదలైనవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేసినా వాటికి సంబంధించి ఇంకొంత అభివృద్ధి కొరకు ఇదే దాన్ని మళ్ళీ పెడితే ఎలా ఉంటుందన్న విషయాల్లో కూడా కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ క్రియేటివిటీ, ఇంతకాలం మీకు ఆగుతూ వచ్చిన మీ క్రియేటివిటీ, మీ సృజనాత్మకత మొదలైనవన్నీ కూడా మీరు వాటన్నిటినీ కూడా చక్కగా ప్లాన్డ్గా చేసుకోవడానికి ఒక చక్కటి ప్రణాళిక అనేది ఏర్పరచుకుంటారు. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వారికి కుటుంబంలో ముఖ్యంగా విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలు, అలాగే పెద్దలకి వృత్తికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద ఈ రోజున ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. విద్యకు సంబంధించిన విషయాలలో వీలైనంత వరకు పోటీతత్వం అనేది పెరగడం, కానీ ఆ పెరిగిన పోటీతత్వం పెరిగినా కూడా దాని కరెక్ట్ ప్లానింగ్లో వెళ్ళకపోవడం వల్ల చదివింది మర్చిపోయే పరిస్థితులు లాంటివి ఉన్నా దాన్ని అధిగమించడానికి తప్పకుండా శ్రీ హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని చదవడం, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద శ్రద్ధ, డైవర్షన్స్ లేకుండా జాగ్రత్త పడడం, అలాగే నూతన విషయ సేకరణ, కొత్త విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. పోటీ పరీక్షల కోసం గట్టిగా కృషి చేస్తారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ముఖ్యంగా మీకు వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటారు. అది కూడా మీ యొక్క సంతానం నుంచి సహకారం, ప్రియమైన ఆత్మీయులైన మిత్రుల నుంచి సహకారాన్ని కోరుకుంటారు. కొలీగ్స్తో మీ అనుబంధాలు అనుకూలంగా ఉంటాయి. మీ క్రియేటివిటీతో వ్యక్తుల్ని ఆకట్టుకుంటారు. అవార్డులు మొదలైన వచ్చే అవకాశాలు అంటూ ఉన్నాయి. కవులకు, కవిత్రులకు, రచయిత్రులకు అందరికీ అనుకూలమైన సమయంగా అనుకోవచ్చు. ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఆశించిన విషయాలలో మీకు మంచి నిర్ణయాలు, అలాగే
నూతన అవకాశాలు, దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. మొత్తం మీద మానసిక ప్రశాంతత అనేది చాలా చక్కగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. వచ్చిన విజయంతో మీరు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ఇష్టమైన వ్యక్తులతో చక్కగా ఈ రోజుని మీరు సద్వినియోగపరచుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు.